గురూజీ నమస్తే అండి. జై గురుదేవ్. అయితే గురూజీ, ఈ మనం రీసెంట్‌గా చూసాము మయన్మార్‌లో భూకంపం అనేది. పేక మెడల్లాగా కూలిపోయాయి. హ్మ్. అలాంటి విపత్తులు అసలు ఎట్లా వస్తాయి? ఎందుకొస్తాయి? ఇలాంటి విపత్తులు వస్తాయని ముందుగానే మీలాంటి సాధకులకు తెలుస్తదా? తెలిసినా ఆ! ఏమీ చేయలేం. హ్మ్. దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా పోయేదానికి లేదు. హ్మ్. ద్రష్టత్వంతో అట్లాంటిది చూసి మనం భ్రష్టమైపోవడం తప్ప ప్రయోజనం లేదు. హ్మ్. కాకపోతే ఎందుకు జరుగుతాయి? 2 రకాలుగా జరుగుతాయి. హ్మ్. అమ్మను మాటిమాటికి పొడిచి అమ్మ నాకు పెట్టు, నాకు పెట్టు అంటే అమ్మకి ఏ పొద్దో ఒక దినం తిరిగి పట్టమని ఒకటి కొడుతుంది. హ్మ్. మన తల్లే. హ్మ్. అటువంటిది ఈ భూమా తల్లిని మనం ఎంత భ్రష్టు పట్టించి హ్మ్. ఆ యుద్ధాల పేరు మీద దిక్కుమాలిన బాంబులేస్తున్నాం. హ్మ్. ఆ తల్లి పెంచుకుంటున్న బిడ్డలైనటువంటి చెట్లను తెగ నరికేస్తాను. హ్మ్. ఇన్ని పనులు చేస్తాను. హ్మ్. ఆ తల్లికి ఆగ్రహం వస్తే ఒక్కసారి కదులుతుంది. హ్మ్. ఇంకా సైంటిఫికల్ ప్రకారంగా చూస్తే ఈ భూమి అంతా టెక్టానిక్ ప్లేట్స్. హ్మ్. అవి ఎట్లా కదులుతాయి. హ్మ్. ఈ కదిలిన 2 ఆ టెక్టానిక్ ప్లేట్ ఇంకో ప్లేటును కలిసి కొట్టినప్పుడు ఢీకొన్నప్పుడు హ్మ్. ఆ భూకంపాలు ఏర్పడతాయి. హ్మ్. మ్యాగ్మా అనబడేటువంటి భూమికి కేంద్రకంలో ఉన్న ద్రవము హ్మ్. పైకి విరజిమ్ముకొని వచ్చేటప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ను కదిలిస్తుంది. హ్మ్. కదులుతుంటాయి అవి. హ్మ్. అవి ఒకదానికొకటి కొలీడ్ అయినప్పుడు ఆ కొలీడ్ అయ్యే చోట భూకంప ప్రధాన కేంద్రాలు వస్తాయి. హ్మ్. అటువంటి చోట కట్టకూడదు సిటీలు, పట్టణాలు. హ్మ్. ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడున్న ప్రజలను దూర ప్రాంతాలకు ప్రభుత్వాలు తరలించేస్తే హ్మ్. జన నష్టం జరగదు. హ్మ్. ఆస్తి నష్టం అసలు ఉండదు. అక్కడ ఎవరు ఇండ్లు కట్టకపోతేనే కదా అవును. ఆ ఇండ్లు కూలిపోతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు మీరు అన్నట్టుగా అట్లా పడిపోతాయి అంతే. క్షణములు. క్షణం. పెద్ద పెద్ద వరదలొస్తాయి. కళ్ళ ముందే కొట్టుకొని పోతాయి. సరే భూకంపాలు అంటే మనకు చరిత్రలలో కూడా పురాణాలలో కూడా ఉంది. హ్మ్. భూమి కంపించింది. హ్మ్. ఈ సునామీనా సునామీ. ఈ హ్మ్. దిక్కుమాలన్నీ ఎందుకు వస్తాయంటే మానవుడు చేస్తున్న తప్పు ప్రకృతి ధ్వంసం ఎంత చేస్తున్నాడో హ్మ్. ఆ ప్రకృతి అంత ప్రకోపిస్తుంది. హ్మ్. సముద్రంలో ఇప్పుడు ఎంత ప్లాస్టిక్ పేరుకొని పోతుంది అంటే హ్మ్. ఆ సముద్రపు జీవరాశులకు ఉనికికి దెబ్బ కొడుతుంది. అవును. సమతౌల్యత పోతుంది. ఎవడు చేస్తున్నాడు? మనమే. ఈ దిక్కుమాల మానవుడే. అయితే గురువుగారు, జనరల్‌గా ఇప్పుడు పసిడి ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి గదా! బంగారం ధరలు రోజు హ్మ్. రోజుకి పెరిగిపోతున్నాయి. హ్మ్. అంటే బంగారం అంటే అందరికీ ఇష్టమే. సో, ఈ ధరలు పెరిగిపోతుంటే దాన్ని కొనలేని పరిస్థితి గూడా ఉంటుంది. అసలు బంగారం అనేది మనం మనం అంత మక్కువ పెంచుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా జీవితం ఉండాలి మనది? దానికి వెళ్ళకుండా. బంగారానికి మనస్సును ఆకర్షించే అద్భుతమైన ఒక శక్తి ఉంది. హ్మ్. ఆ లోహము చిలుము పట్టే ప్రసక్తి లేదు. హ్మ్. మిగతాటి ఏదన్నా గానీ కాస్త హ్మ్. ఇదైతుందేమో. బంగారాన్ని మెరుగుపడితే మెరిచిపోతుంది. హ్మ్. గొప్పగా ఉంటుంది. దాని అణు నిర్మాణ పద్ధతి శరీరంలో దాన్ని ధరించినప్పుడు హ్మ్. అది ఈ విశ్వకిరణాలను గ్రహించుకొని శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఓహ్! హెల్త్ బెనిఫిట్ ఉంది. ఆ! హ్మ్. అందుకే ఆడవాళ్ళకు కనీసం ఎక్కడా లేకుండా మంగళసూత్రం ఈ వక్షస్థలానికి తగులుతూ ఉంటే అనాహత చక్రాన్ని అది వైబ్రేట్ చేస్తుంది. ఓకే. అందుకని అక్కడ పెట్టినారు. హ్మ్. ఈ మెట్టెలు అనేది కాళ్ళకు పెట్టినప్పుడు ఆ వెండి అనేది హ్మ్. ఆ కాళ్ళకి ఏందో వేసుకుంటారు కదా మీరు. అవును. పట్టి పట్టీలు. ఆహ్, పట్టీలా, గజ్జెలా ఏమో అవును. అంటారు. హ్మ్. అయి అక్కడ వేసుకున్నప్పుడు ఆ హ్మ్. నెర్వస్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తాయి. హ్మ్. బంగారానికి అంత శక్తి ఉంది కాబట్టి చీమంత బంగారన్నా ఉండేలా పెట్టుకోవాలా అంటారు. హ్మ్. కానీ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెరుగుట, విరుగుట కొరకే. హ్మ్. రెండవది దాని ప్రొడక్టివిటీ వచ్చేది తక్కువ. హ్మ్. బంగారు గనులలో ఒక టన్ను బంగారు రాయిని బయటికి తీసి హ్మ్. దాంట్లో నుంచి బంగారు తీస్తే హ్మ్. అది ఏదో ఇన్ని ఔన్సులు అని వస్తే అక్కడ తవ్వకాలు చేస్తారు. హ్మ్. ఈ ఖర్చులు ఎంతొస్తాయి? అవును. టన్ను రాయిని తవ్వి తీయాలా, దాన్ని పొడి చేసి, మెల్ట్ చేసి హ్మ్. దాంట్లో నుంచి బంగారు బయటికి తీయాలి. హ్మ్. ఈ ఖర్చులు ఎన్నొస్తాయి? అవును. హ్మ్. దాంతో ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. హ్మ్. ఆ ఖర్చులు ఎంతెంత పెరిగిపోతా ఉందో, హ్మ్. ఈ బంగారు రేటు అంతంత పెరిగిపోతా ఉంది. అవును. మక్కువ పెంచుకోకూడదు దాని మీద. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక్కసారి వాళ్ళ దగ్గరున్న బంగారు మార్కెట్‌లోకి పెట్టినారంటే, హ్మ్. బంగారు రేటు తుస్సుమని దిగబడిపోతుంది. హ్మ్. వెంకటేశ్వర స్వామి దగ్గర హ్మ్. టన్నుల బంగారం ఉంది మహానుభావుడి దగ్గర. అది దేవుని తమ్ము దాన్ని ఏమి చేయలేము. హ్మ్. అదేమో కరిగిచ్చి ముద్దలు పెడతా ఉండారు. హ్మ్.
ఇప్పుడు పద్మనాభ స్వామి ఆలయంలో చాలా గదులున్నాయి. వాటిల్లో బంగారం ఉంది. చాలా అసలు మిస్టరీ పాతకాలంలో అంటారు. రాజులు హ్మ్. జనాల సేఫ్టీ కోసము, హ్మ్. ప్రజల మేలు కోసము హ్మ్. ఆ లయాలు అనేటివి కట్టారు. హ్మ్. అక్కడనే మెడికల్ వైద్యము జరిగేది. హ్మ్. విద్యా బోధన జరిగేది. హ్మ్. పంటలు దెబ్బతింటే ఎప్పుడైనా మళ్ళీ గింజలు లేకపోతే గింజలని కలశంలో గింజలు పెట్టేవాళ్ళు. ఓకే. అయి ఎప్పుడైనా కరువు వచ్చి గింజలే లేనప్పుడు ఆ! వాటిని తీసి హ్మ్. ఆ అన్ని గింజల్లో ఎన్ని గింజలుంటాయి? అవును. ఒక్క 3 నెలలు నానా తంటాలు పడి ఆ గింజలు పెరుగుతాయి. హ్మ్. దాంట్లో సగం తిని గంజి కాంచుకొని, అవును. మిగతా సగం మళ్ళీ వేసి, పంటలు. మళ్ళీ, 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 హ్మ్. మళ్ళీ ప్రొడక్టివిటీ. హ్మ్. అయితే చిన్న చిన్న దేవాలయాల్లో ఉండే దేవుడి సొమ్ముని తీసుకుంటే గనక చాలా కర్మలు వెంటాడతాయి. పాపం తగులుతదని జెప్తా ఉంటారు. చాలా మందికి అలా తగిలిందని గూడా చెప్తూ ఉన్నారు. అదే మనము పోకూడని ముహూర్తాలలో చేయకూడని పద్ధతిగా పోవటం, హ్మ్. స్నానం చేయకుండా పోవటం, హ్మ్. మనసులో దుష్ట ఆలోచనలు పెట్టుకొని పోవటం. హ్మ్. ఇప్పుడు దేవుడికి సంబంధించిన కొన్ని ఇవి సొమ్ముల్ని ఎవరైనా తీసుకుంటే కూడా సో, వాళ్ళకి చాలా శాపాలు తగులుతాయని జెప్తా ఉంటారు. తాత్కాలికంగా అమ్మేసి వాడు ఉంటాడు బాగా. హ్మ్. వాని 7 తరాల వరకు సర్వభ్రష్టమైపోతుంది. అబ్బా! హ్మ్. వాడు చేసిన పాపం అనవసరంగా హ్మ్. చెయ్యని తప్పుకు శిక్ష అనేది ఇట్లాడితే హ్మ్. వాని 7 తరాలు భ్రష్టమైతాయి.